వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. ఎంపీ మిథున్ రెడ్డిని, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయటం అనేటువంటిది డైవర్షన్ పాలిటిక్స్లో భాగం. అలాగే సూపర్ సిక్స్ అమలు చేయలేక ఆ అసమర్థతని కప్పిపుచ్చుకోవడానికి కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అక్రమ అరెస్టు తప్ప మరేమీ కాదు అంటూ తిరుపతి వైసీపీ నాయకుడైనటువంటి భూమన అభినయ్ రెడ్డి చాలా తీవ్రంగా విరుచుకుపడ్డారు కూటమి ప్రభుత్వం మీద. బహుశా దేశంలో ఏ ప్రభుత్వానికి ఇంత తొందరగా ఇంత పెద్ద ఎత్తున ప్రజల్లో ఆగ్రహావేశాలు వచ్చినటువంటి సందర్భం మరొకటి లేదనిపిస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి రీకాలింగ్ చంద్రబాబుస్ మేనిఫెస్టో అన్నటువంటి కార్యక్రమంలో భాగంగా స్థానిక 32వ వార్డులో పర్యటిస్తుంటే ఏ గడపను తొక్కినా ఎవరిని కదిలించినా చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని పూర్తిగా మోసగించారు, ఆయనను నమ్మి మేము 4వసారి మోసపోయాం, జగన్మోహన్ రెడ్డి గారి కన్నా కూడా ఎక్కువ పథకాలు ఇస్తారేమోనన్నటువంటి ఆశతో చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేసి మేము అనవసరంగా జగన్మోహన్ రెడ్డి గారిని పోగొట్టుకున్నామన్నటువంటి బాధ వ్యక్తమవుతుంది. క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఇలా ఉంటే కూటమి ప్రభుత్వం వీటిని సరిదిద్దుకోవడం మానేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పట్ల ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనలు చేస్తూ కక్ష సాధింపు చర్యలను అనేకం చేపడుతోంది. అందులో భాగంగా అసలు ఏమాత్రం స్కామ్ లేనటువంటి దానిని లిక్కర్ స్కామ్ గా బయటికి తీసుకొని వచ్చి గతంలో ప్రభుత్వమే మద్యం అమ్మేటటువంటిది, అంటే ఆ రేట్లు ఆ టైమింగ్స్ అవన్నీ కూడా చాలా ఫిక్స్డ్ గా ఉండేటివి. ఇప్పుడు ఈ మధ్యనే తిరుపతిలో ఈ ప్రభుత్వంలో టైం గాని టైంలో మద్యం ఎలా అమ్ముతున్నారు, ఒక్కొక్క మద్యం బాటిళ్ల మీద మార్జిన్ ఎంతేసిగా పెంచేస్తున్నారన్నటువంటి విషయాన్ని కళ్ళకు కట్టినట్టుగా తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాఖ చూపెట్టింది. దానికి పూర్తి భిన్నంగా అప్పట్లో అసలు ఏమీ జరగనటువంటి దాన్ని పెద్ద చేసి 1 by 1 ఒక్కొక్కళ్ళని టార్గెట్ చేసి పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలను నాయకులను భయపెట్టాలన్న ఉద్దేశంతో వరుసపెట్టి అరెస్టులు చేయడం అన్నది గత 2 నెలలుగా సాగుతుంది. అందులో నిన్న మిథున్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం కూడా చాలా విచారించదగ్గటువంటి విషయం. ఇవన్నీ కూడా ఈ కక్షపూరితమైనటువంటి చర్యలు, ఈ అరెస్టులు ఇవన్నీ కూడా ప్రభుత్వాన్ని మరింత పల్చన చేస్తాయి తప్ప ఆధారాలు లేనటువంటివి, సాక్షులే లేనటువంటి వాటిని సృష్టించి తప్పుడు వాంగ్మూలాలు ఇచ్చి ఇలా దొంగ కేసులు పెట్టడం ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గాని కార్యకర్తలు గాని ఎవరు భయపడరు. వాళ్లలో ఉన్నటువంటి స్థైర్యాన్ని మీరు తగ్గించలేరు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ప్రతిరోజు బలపడుతూనే ఉంది. మీకు రోజులు దగ్గర పడుతున్నాయన్నటువంటి హెచ్చరికను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇస్తున్నాను.